भेघं जितेन्द्रहिं बुद्धिमतां वरिष्ठं न वातात्मजं वानरयुधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। శ్రీ హనుమతే నమః। ఇవాళ శ్రీ హనుమత్ వ్రతం. ఈ హనుమత్ వ్రతాన్ని ఎక్కువగా తెలంగాణ అటువైపు చేస్తారు. మన ఆంధ్రాలో చేసేది కొద్ది మందికి మాత్రమే తెలిసిన ఇదేంటంటే సీతమ్మవారిని కనుగొన్న రోజు అనమాట. ఆంజనేయ స్వామి వెళ్ళి సీతమ్మవారిని కనుగొని వచ్చారు కనుక దీన్ని హనుమత్ వ్రతంగా కూడా చేసే సందర్భాలు ఉన్నాయి. అలాగే శ్రీరామచంద్రుడు కూడా ఈ కార్యక్రమాన్ని చేశారు స్వామివారు. ఈ హనుమత్ వ్రతం చాలా విశేషమైనది. అందరూ చేస్తే సుఖ సంతోషాలతో ఉంటారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి ఏంటి తమ్నైల్లో చూసారు కదా ఆల్రెడీ. సో గుడికి అయితే రెడీ అవుతున్నాను అనమాట. సో ఫైనల్లీ ఇంకా గుడికి అయితే వచ్చేసాము. ఆల్రెడీ టైటిల్లో చూసారు కదా మీరు. అండ్ హనుమాన్ వ్రతం రోజున హనుమాన్ పూజ చేయించుకోవడానికి అయితే వెళ్తున్నాము గుడికి. సో ఫైనల్గా వచ్చేసాము. చూడండి, ఇదేనండి గుడి, చూసారు కదా. హనుమంతునికి ముఖ్యమైనది 3 పర్వదినాలు అయితే ఉంటాయండి. సో ఒకటోది అదొచ్చేసి వైశాఖ బహుళ దశమి నాడు హనుమాన్ జయంతి వస్తుంది. ఇంకా అలాగే రెండవది జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు హనుమాన్ కళ్యాణం అయితే వస్తుందండి. మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు హనుమాన్ వ్రతం అయితే వస్తుందండి. మనం ఏ పూజ చేసినా మొదటిగా వినాయకుడికి అయితే పూజ అయితే చేస్తాం కదండి. ఇప్పుడే వినాయకుడి పూజ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు హనుమాన్ పూజ అయితే చూడండి. సో చూస్తున్నారు కదా, చెప్పాలంటే పూజ చాలా మంచిగా అయితే అయ్యిందండి. చాలా బాగా అయితే అయ్యింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా పంచామృతాలతో అయితే పూజ అయితే చేస్తున్నారండి. చూస్తున్నారు కదా. మీరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూడండి. అప్పుడు ఈ పూజ చూడడం వల్ల మీకు కూడా పూజా ఫలితం అయితే లభిస్తుందండి. సో ఇంక ఇప్పుడు వచ్చేసి చూస్తున్నారు, గంధాన్ని నీటిలో కలిపి స్వామివారికి అయితే అభిషేకం అయితే చేస్తారండి. సో ఇప్పుడు చూడండి, ఇదేనండి గంధం నీళ్ళు. ఇప్పుడు వాటిని అభిషేకం అయితే చేస్తారు వాటితో స్వామివారికి. ఇదిగోండి ఇలా మీరు కూడా దండం పెట్టేసుకోండి. సో ఇలా భక్తుల స్వహస్తాలతో అయితే చేయిస్తారండి. ఇలా అందరూ చేస్తారు, అక్కడ ఉన్న వాళ్ళు, ఆ పూజకి పాల్గొన్న వాళ్ళు. అండ్ ఇక్కడ చూసారు, ఇది వచ్చేసి పసుపు. ఇప్పుడు పసుపు నీళ్ళతో చేయడానికి రెడీ అయితే భక్తుల చేతుల ద్వారా చేయిస్తున్నారు. చూసారా. ఇప్పుడు పసుపుతో అయితే అభిషేకం అయితే చేపిస్తారు స్వామివారికి. చాలా బాగుంటుంది అన్నమాట. ప్రశాంతంగా ఉంటుంది చేసుకున్నాక ఈ పూజ. అందరికీ తెలిసిందే నాకు హనుమాన్ అంటే ఫేవరెట్ గాడ్ అని. పుణ్యంను అలాగే ఎంతో శక్తిని ఆ స్వామివారు మనకు అనుగ్రహిస్తారండి. సో ఇప్పుడు కుంకుమని అయితే చూసారు కదా, కుంకుమ నీళ్ళని ఇప్పుడైతే కుంకుమ నీళ్ళతో అయితే అభిషేకం అయితే చేపిస్తున్నారు ఈ గురువు గారు భక్తులందరి చేత.
ఓం హిరణ్యాభరణాం హరిణీం సువర్ణదస్సలాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం ధ్యాతవేదో మమ వహంతాం మహావహ ధ్యాతవేదో లక్ష్మీమవఘామణీం నిస్యా శ్రేయం వాసయమఘలం కొంచెమే. ఇంకా ఇది వచ్చేసి సింధూరం నీళ్ళు అనమాట. సింధూరం నీళ్ళు అండ్ ఇదంతా సింధూరం. చూసారు ఎంత బాగుందో, భలే కనిపిస్తుంది కదా. ఇదిగోండి నా ఫేవరెట్ కలర్ ఇది, ఆరెంజ్ కలర్, బికాస్ హనుమాన్కి ఇష్టం కాబట్టి. అండ్ ఆల్సో యూనిక్గా కూడా ఉంటుంది, బాగుంటుంది తెలుసా. ఇదిగోండి సింధూరం నీళ్ళు అయితే కలుపుతున్నారు ఇప్పుడు. హనుమాన్కి ఎంతో ఇష్టం కదా. ఇంకా ఇది చూసారా, భలే ఉంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదిగోండి ఇప్పుడు సింధూరం నీళ్ళతో, వావ్ సూపర్. ఇదిగోండి ఆ సింధూరంతోనే అభిషేకం అయితే చేయిస్తున్నారు. ఇంకా అలా సింధూరంతో బాగుంది కదా అని చెప్పి ఎక్కువసేపు అయితే తీసాను. ఎడిట్ కూడా చేయలేదు ఎక్కువసేపు. నాకు ఇష్టం అనమాట సింధూరం నీళ్ళతో అభిషేకం చేయిస్తే. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఫుల్గా స్వామివారికి గంధం అయితే రాస్తున్నారు. ఇంకా అలంకరణ అయితే చేస్తున్నారు గంధంతో ఈ గురుగారు. సో ఫైనల్లీ చూసారు కదా, మొత్తంగా అలంకరణ అయితే చేసేసారు. ఇంక ఇప్పుడు వచ్చేసి చూసారు కదా, సింధూరం అయితే చూపిస్తారు. ఇదిగోండి సింధూరం కాదు ఏం తెలుసా, సింధూరంతో కలిపిన అక్షంతలు అనమాట. స్వామివారికి ఎంతో ఇష్టము. ఇంకా స్వామివారిని కూడా అలంకరణ అయితే చేసేసారు చూసారా, కుంకుమ బొట్టులతో ఇంకా గంధముతో. ఇంకా ఇక్కడ చూసారా, పుష్పాలతో అయితే పూజ అయితే చేస్తున్నాం. పక్కన నిమ్మకాయలు, ఇదిగోండి గంధం కుంకుమ కలిపిన నిమ్మకాయలతో స్వామివారికి అయితే అభిషేకం అయితే చేస్తున్నాం చూసేయండి. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి తమలపాకులతో కూడా పూజించాము. స్వామివారికి ఎంతో ఇష్టమైన తమలపాకుల పూజ ఫ్రెండ్స్. ఓం నక్షత్రనాయ నమః, ఓం కుమారబ్రహ్మచారిణే నమః, ఓం రత్నమండలదే నమః, ఓం సంజమాద్వారసన్నాగ్నలంబాపనోసుకోజ్వ. ఇప్పుడు తమలపాకు భక్తులందరూ పట్టుకొని తమలపాకు హనుమాన్కి అయితే పూజిస్తున్నాం సింధూరంతో. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఇదిగోండి సింధూరంతో అయితే పూజిస్తున్నాం. ఇంకా ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, హనుమాన్ బాగున్నారు కదా హనుమాన్. అండ్ భక్తులందరూ కూడా ఇలా పూజలో మంచిగా పాల్గొన్నారు. ఇంకా చూస్తున్నారు కదా, సింధూరంతో కూడా పూజిస్తున్నాం చూసారా. అన్ని రకాల పూజలతో స్వామివారికి కలగ అయితే ఉన్నారు కదండి. సో ఇంక ఇప్పుడు నైవేద్యానికి రెడీ అయితే చేస్తున్నాము పండ్లతో. ఇంకో గురుగారు అయితే వచ్చారు చూసారు కదా. ఇంకా ఇప్పుడు అగరబత్తితో ధూపం అయితే చూపిస్తున్నాము. సో అలా ధూపం చూపించడం అయితే జరుగుతుంది. సో మీరు కూడా చూస్తుండండి, మధ్య మధ్యలో క్లిప్స్ అయితే పెడతా. మ్యాక్సిమం పూజ అంతా కవర్ చేశాను ఈ వీడియో మీకోసం. ఇప్పుడు నైవేద్యం అయితే చూపిస్తున్నాం స్వామివారికి, చూస్తున్నారు కదా, ఇదిగోండి.
వచ్చేసి తాంబూలం అయితే ఇస్తున్నాము. ఈ పూజ చేయించుకున్న వారికే కాదండి పుణ్యఫలం, ఈ పూజ చూసిన వారికి విన్న వారికి కూడా ఎంతో పుణ్యఫలం అయితే లభిస్తుందండి. అందుకే ఈ పూజ మొత్తం వీడియో తీసి మీకు చూపిస్తున్నామండి. ఈ పూజ మరి మీరు కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తాన్ని చూడండి, చాలా శుభఫలం. ఇంకా స్వామివారి పూజ కంప్లీట్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి అందరూ తీర్థాలు అయితే తీసుకుంటున్నాం. అలానే స్వామివారి ఆశీర్వాదాలు కూడా తీసుకుంటున్నాం. సో ఇదండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ మంచి వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.